హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక మెయిన్ పాయింట్ చెప్తానండి. అదేంటంటే నా వీడియో చూసినప్పుడు మధ్యలో యాడ్స్ వస్తుంటాయండి. ఆ యాడ్స్ రాగానే పక్కన స్కిప్ అని ఉంటుంది రైట్ సైడ్. కానీ మీరు ఎక్కడ స్కిప్ అనేది నొక్కద్దు. అది యాడ్ చూడండి, ఎందుకంటే మాకు యాడ్స్ వలన టార్గెట్స్ ఉంటాయి, టైం టార్గెట్స్. అందుకని మీరు యాడ్ చూస్తే మాకు ఆ టార్గెట్ అనేది మేము రీచ్ అవుతామన్నమాట. ఓకే అండి, నిన్న అంటే బుధవారము 29వ తారీఖు మన తెనాల్లో ఉన్న నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపం, అంటే పాత రాజ్యం టాకీస్ అండి, దాన్ని రీమోల్డింగ్ చేసి కళ్యాణ మండపం కట్టారు. నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరిగిందండి. అది మన బాలస్వామీజీ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, మెయిన్ పాయింట్సే పెట్టాను, తప్పకుండా చూడండి. ఇంక నేను డైరెక్ట్గా మంత్రాలు, వేద మంత్రాలు, కన్యాదానం, తాలిబొట్టు కట్టేది, తలంబరాలు అన్నీ ఎంత చక్కగా బాలస్వామీజీ గారి దగ్గరుండి చేయించారంటే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా మీరే చూడండి. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన స్వామి యొక్క కళ్యాణ వైభవంలో
नीलातुङ्गस्तनगिरीतटे शुद्धमु
లక్ష్మీనారాయణ ధ్యాన సారథ లీలాలోడిత సర్వసాగర జల సంపూర్ణ చంద్రప్రభా హేమాక్షాసురకండలో ధృతగతశ్చక్రాంకిత సందతం దంశ్రామ్రోదవతారోహణే శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ దద్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ మహనీయ సభా మండప మధ్యస్థ మహాసింహాసనాధిరూఢస్య శ్రీవేజ్యమానజామరత్యాది త్రేత్రింశత్కోటి దేవతా సంఘాత పూర్ణ ప్రవర్తిత దివ్యశ్రేణంతనామలోకన సామధాన చతురస్య నక్షత్రం భువనత్రయం శ్రీదేవ్యాః మంగళధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణాం అత్యంత శుభఫలానుకూల్యత ప్రసాద సిద్ధిరస్తు. లక్ష్మీరమణ గోవింద వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరణీపతే రమయార మమానాయ వెంకటేశాయ మంగళం. గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద ముక్తికాసులవాడ వెంకటరమణ గోవింద. మీకు ఎదురుగా కనిపిస్తున్నారా మనుషులు వస్తున్నారు ఒకసారి చూడండి అమ్మాయిలు బస్సు వస్తున్నారా లేదా మరి అక్కడ
చూశారు కదండి, ఎంతమంది జనసందోహం చూసారా. ఇంకా లాస్ట్కి ఆ తలంబ్రాలు కూడా ఇస్తున్నారండి. అదిగాక కిరీటం మీద కూడా తలంబ్రాలు అయి పోయిస్తున్నారు. మెయిన్ వాళ్ళని కొంచెం స్టేజ్ మీదకి వచ్చి స్వామివారికి దండం పెట్టుకోమంటున్నారు. ఇంక నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా నేను మా వారు స్టేజ్ మీదకి ఎక్కి స్వామివారి దగ్గర దండం పెట్టుకున్నాను అనమాట. అది కూడా వీడియో తీద్దామంటే మరీ రష్గా ఉంది కదా, నేను ఇంకా వీడియో తీయలేదు. అసలు చాలా బాగా జరిగింది కదండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం ఈ వీడియో చూడటం కాదండి, మీ ఇంటిల్లిపాది ప్లస్ మీ చుట్టాలు, నైబర్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా స్వామివారి కళ్యాణం చూసి ఆ స్వామివారి అనుగ్రహం మన సర్కిల్ అందరూ పొందాలి, మన బంధుమిత్రులందరూ పొందాలి అని అనుకునే వాళ్ళందరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఫోన్లో చూసి చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని చక్కగా వాళ్ళు కూడా తరిస్తారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. మీకు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఎప్పట్లానే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.